వివేకానంద రెడ్డి హత్య కేసు ఇది ఇంకొంచెం ఇంట్రెస్టింగ్. వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు తిరిగి ప్రారంభించాలని సునీత అంటే సుప్రీంకోర్టు బాగా విచారించి సిబిఐ అభిప్రాయం కూడా తీసుకొని వాళ్ళు దాన్ని వెనక్కి మీరు ఏదైనా ఉంటే కింద కోర్టులో చూసుకోండి మా దగ్గరికి రానక్కర్లేదు అని సిబిఐకి సుప్రీంకోర్టు చెప్పింది. సిబిఐ అక్కడ కూడా ఒక ఏదో అస్పష్ట వైఖరి అంటే మా విచారణ పూర్తి అయిందని వాళ్ళే అఫిడవిట్ ఇచ్చారు. అయితే మళ్ళీ విచారణ జరపడం అవసరమా అని భావిస్తున్నారంటే వాళ్ళు ఆమె అడిగితే కోర్టు ఆదేశిస్తే మేము జరుపుతామంటారు. కోర్టు ఇద్దరు అడుగుతున్నారు ఇక్కడ అందరినీ నోటీసులు ఇచ్చి మీ అభిప్రాయం ఏంటని అడుగుతారు. వాస్తవంగా తను జరిపిన దర్యాప్తు మీద తనకే సిబిఐకి నమ్మకం లేదా? మేము ఈ దర్యాప్తు పూర్తి చేసాము అని అఫిడవిట్ సమర్పించిన సంస్థ ఇంకా మేము అన్ని కోణాలు చూసి అంటే అన్ని కోణాలు చూడకుండా నివేదిక సమర్పించారా? అంటే ఈ వైఖరే కనుక సరైనది అయితే ఇప్పుడు సిబిఐని కూడా ప్రశ్నించాల్సి వస్తుంది. అంటే మీరు కేసులు విచారించడంలో ఆలస్యం కానీ తర్వాత దాన్ని మీరు ఫైనలైజ్ చేసామని ప్రకటించడం కానీ దానికి ఏమీ శాస్త్రీయ ప్రాతిపదిక లేదా? గతంలో ఎన్ని విమర్శలు వచ్చాయి కాబట్టి అయితే సుప్రీంకోర్టు కూడా ఏం చేసింది వాళ్ళేం చెప్పలేదు. అంటే వాళ్ళ కేసు వచ్చినప్పుడు విచారించండి సిబిఐ మేము చెప్తే విచారిస్తుంది అన్నారు కాబట్టి మేము చెప్తున్నామని వాళ్ళేం చెప్పలేదు. సుప్రీంకోర్టు ఫీల్ అవ్వలేదు, ట్రయల్ కోర్టుకు వదిలేశారు. ట్రయల్ కోర్టు అంటే ఇప్పుడు సిబిఐ న్యాయస్థానం చెప్పినప్పటికీ తర్వాత మళ్ళీ హైకోర్టుకు తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు అంటే ఇది దీనికి అసలు తలాతోక ఏది ఎక్కడికి పోతుంది అనేది రాజకీయ వివాదము రాజకీయ మీడియాకు సెన్సేషన్ తప్ప నిజంగా న్యాయపరంగా ఇది ఎటు నడుస్తుంది కూడా అర్థం కాని పరిస్థితి. సో గతంలో సిబిఐ కోర్టు సునీత పిటిషన్ విచారించి అందరికీ ఇది ఇచ్చింది నోటీసులు మీ అభిప్రాయాలు చెప్పండి అని. మళ్ళీ సేమ్ టు సేమ్ సిబిఐ మళ్ళీ కింది న్యాయస్థానంలో కూడా మీరు విచారించమంటే విచారిస్తామని చెప్పింది. మీరు విచారిస్తామంటే మీరు చెప్తే విచారిస్తామని. డాక్టర్ సునీత వాళ్ళు మటుకు లేదు విచారణ జరపాలి పలానా లీడ్స్ వీళ్ళు పర్సూ చేయలేదు వాటిని వదిలేశారన్న తర్వాత ఒక్క నిందితుడి తరఫున మాత్రం ఐ థింక్ ఉమాశంకర్ రెడ్డి అని ఆయన తరఫున న్యాయవాది మాత్రం ఇది అర్థం లేని విషయం ఒకసారి అయిపోయిందని చెప్పిన తర్వాత మళ్ళీ ఎలా విచారిస్తారు దీన్ని ఏదో కృత్రిమంగా సాగదీయాలని చూస్తున్నారని వాళ్ళు వాదించారు. కానీ ఇంకో కీలకమైన అంశం ఏంటంటే అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు వేయలా. సో సిబిఐ కోర్టు ఇప్పుడు ఏం చేసిందంటే అవినాష్ రెడ్డికి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి. వాళ్ళ అభిప్రాయాలు అందరికీ తెలుసు. అవినాష్ రెడ్డి కాదండి సిబిఐ మళ్ళీ విచారించమని చెప్పండి అని అవినాష్ రెడ్డి ఎలాగో చెప్పడు కదా. కానీ లాంఛనప్రాయంగా చేయాలి కాబట్టి సిబిఐ న్యాయస్థానం ఆ పని చేసినట్టుగా ఉంది. కానీ ఈ తీరుతన్నులన్నీ చూస్తుంటే మటుకు అంటే సిబిఐ ఇక్కడ ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవడం లేదు కాబట్టి కోర్టు కూడా ఏమీ చెప్తుందో అది అయితే సస్పెన్స్ అయిపోయింది. ఇంకా సిబిఐ ఒక స్టాండ్ తీసుకుంటే అప్పుడు స్పష్టత ఉండేది, లేనప్పుడు కోర్టు తన న్యాయమూర్తి విచక్షణను బట్టి చేయాల్సిందే తప్ప ఇంకోటి ఏం లేదు దీనికి. ఎందుకంటే ఈ క్రమంలో వర్మ ఆంధ్రప్రదేశ్లో కొన్నిసార్లు తెలంగాణలో కూడా